నందినగర్ నివాసంలో కేసీఆర్ ను మాజీ మంత్రి మల్లారెడ్డి కలిశారు. అయితే నిన్న మల్లారెడ్డి తన అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డితో రేవంత్ రెడ్డి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో కలిసిన నేపథ్యంలో అలర్ట్ అయిన గులాబీ బాస్ మల్లారెడ్డిని పిలిచి మాట్లాడినట్లుగా సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నందినగర్ నివాసంలో కేసీఆర్ ను మాజీ మంత్రి మల్లారెడ్డి కలిశారు. అయితే నిన్న మల్లారెడ్డి తన అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డితో రేవంత్ రెడ్డి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో కలిసిన నేపథ్యంలో అలర్ట్ అయిన గులాబీ బాస్ మల్లారెడ్డిని పిలిచి మాట్లాడినట్లుగా సమాచారం. నందినగర్ నివాసంలో కేసీఆర్ ను మాజీ మంత్రి మల్లారెడ్డి కలిశారు. అయితే నిన్న మల్లారెడ్డి తన అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డితో రేవంత్ రెడ్డి సలహాదారుడు నరేందర్ రెడ్డితో కలిసిన నేపథ్యంలో అలర్ట్ అయిన గులాబీ బాస్ మల్లారెడ్డిని పిలిచి మాట్లాడినట్లు సమాచారం. నందినగర్ నివాసంలో కేసీఆర్ ను మాజీ మంత్రి మల్లారెడ్డి కలిశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నందినగర్ లో నివాసంలో మల్లారెడ్డి కొద్దిసేపటి క్రితం కలవడం జరిగింది. నిన్న వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తోటి మల్లారెడ్డి అదేవిధంగా ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఇద్దరు కలిశారని చెప్పేసి వార్తలు వచ్చిన నేపథ్యంలో అలర్ట్ అయినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వాళ్ళని ఈ రోజు ఉదయం ఇంటికి పిలిపించుకొని మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. ఇందులో ప్రధానంగా పార్టీ మారడంపై వస్తున్నటువంటి వార్తలపైన అడిగి తెలుస్తుంది. అయితే మల్లారెడ్డి మాత్రం ఈ వార్తలను తాను తీవ్రంగా ఖండిస్తున్నాను, ఎక్కడ కూడా పార్టీ మారేటువంటి ప్రసక్తి లేదు, కేసీఆర్ ని వదిలేది లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇదే విషయాన్ని కూడా కేసీఆర్ కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తా ఉంది. తన కాలేజీకి సంబంధించిన వ్యవహారాలపైనే తాము కలిశాము, కాలేజీకి సంబంధించిన నిర్మాణాలు అక్రమ నిర్మాణాల పేరుతో హైకోర్టు ఆర్డర్ల పేరుతో కొన్ని నిర్మాణాలు తొలగిస్తున్నటువంటి నేపథ్యం కూల్చుతున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి మాట్లాడింది మాత్రమే కలిసాం తప్ప రాజకీయ వ్యవహారాలకు సంబంధించింది కాదు అని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ పార్టీ మారడం నిజమైతే మల్లారెడ్డికి కావాల్సినటువంటి అవకాశాలు ఏమున్నాయనే అంశాలు కూడా మాట్లాడినట్టు తెలుస్తా ఉంటాయి. రేపు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అవసరమైతే మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డికి పార్లమెంట్ టికెట్ కూడా ఆఫర్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ ఆఫర్ గత కొన్ని రోజుల నుంచి నడుస్తున్నప్పటికీ కూడా మల్లారెడ్డికి సంబంధించి ఈ రోజు తనకు ఎటువంటి టికెట్ అవసరం లేదు, తనకు కూడా కుటుంబ పాలన పేరు కేసీఆర్ వచ్చినట్టు వస్తుంది తన కొడుకు ఇస్తే, కాబట్టి తన కుటుంబ సభ్యులు ఎవరికి కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ అవకాశాలు అవసరం లేదు, మీరు ఎవరికి పార్టీ తరఫున పోటీ చేస్తే వాళ్ళు గెలుపు కోసం మేము కృషి చేస్తాం, అవసరమైతే డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుంటాం తప్ప తమ కుటుంబానికి అవసరం లేదని చెప్పేసి కూడా సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.